మాత్రమే సొంతం అనుకున్న ఆ రహస్య ప్రదేశాల్ని నాకంటే ముందుగా తాకుతుంది. నీ శాటిలైట్ సరసం చాలు గాని వెళ్ళిన పని ఏమైందో చెప్పు. గ్రాండ్ సక్సెస్. నీ ముద్దుల మొగుడు ఈ రోజు నుంచి ద గ్రేట్ ఫ్యాషన్ డిజైనర్ కార్తీక్. ఇంతకీ ఎప్పుడు బాబు తమ రాక? ఇప్పుడే కాన్ఫరెన్స్ అయింది. ఇంకా అగ్రిమెంట్ సైన్ చేయటమే ఆలస్యం. ఇమ్మీడియట్గా రెక్కలు కట్టుకొని మరీ నీ ముందు ఉంటాను. మిస్ అయిన 3 nights వడ్డీగా ఇంకా డే అండ్ నైట్ మ్యాచే. యూ నాటీ. అమ్మా మాధురి, ఏంటి మావయ్య పిలిచారు? వీటిల్లో నీకు నచ్చినవి సెలెక్ట్ చేసి తీసుకోమ్మా. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు మావయ్య? మొన్న పెళ్లికి తీసుకున్నాంగా. అది పెళ్ళమ్మా, కానీ ఇది పండగ. పండుగ? అవునమ్మా, కోడలిగా నువ్వు ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత వస్తున్న మొట్టమొదటి పండుగ. రేపు వరలక్ష్మి వ్రతం. మనసారా ఆ తల్లిని పూజించి 10 మంది ముత్తైదువుల ఆశీస్సులు తీసుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయంటారు. అవును మాధురి, మీ అత్తయ్య ఉన్నప్పుడు ఇలాంటి వ్రతం జరుగుతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పెద్ద పండగ అయ్యేదమ్మా. మహాలక్ష్మిలా నువ్వు కూడా ఈ వ్రతం చేసుకుంటే చూడాలని నాకు అనిపిస్తుంది. నా మాట కాదనకమ్మా, తీసుకో. అలాగే మావయ్య, మీ ఇష్టం. దాట్స్ గుడ్. సంతోషం అమ్మా. నువ్వు సాయంత్రం వెళ్ళి మీ అన్నావదిని రమ్మని చెప్పు. నేను ప్రత్యేకంగా ఆహ్వానించాను మరీ చెప్పు. సరే మావయ్య. మాధవరావు గారంటే మీరేనా? ఎస్. వాట్ ఈస్ ద మ్యాటర్? ఐఎమ్ సారీ టు సే. అమ్మా, పెదవులు దాటి వచ్చే మాటలు కన్నీళ్ళను ఆపలేవుగా తల్లి. నీ బాధను పోగొట్టను లేను, అలాగని నీ స్థితిలో చూస్తూ ఉండను లేను. చెట్టంతా కొడుకుని పోగొట్టుకొని నేను ఇంకా ప్రాణాలతో మిగులున్నానంటే వాడు ఇంకా సజీవంగా నీ గుండెల్లో బ్రతికున్నాడనేనమ్మా. అమ్మా, అమ్మా, కోడలివైనా కూతురివైనా నువ్వే కదమ్మా. పోయిన వాళ్ళతో మనము పోలేం కదమ్మా. కాలానికి కార్పణ్యమే కాదు, కారుణ్యం కూడా ఉంది. మనసుకు తగిలిన ఈ గాయాలు కాలం నీడలో క్రమంగా మానిపోతాయి. చదువుకున్నదానివి, నీకు తెలియందే ఉంది. నా మాట విని మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టమ్మా. ఒకవేళ ఈ ఇంట్లో కార్తీక్ జ్ఞాపకాలు నిన్ను బాధ పెడతాయనుకుంటే వేరే వేరే ఊళ్ళో ఎక్కడైనా పనిచేయమ్మా. డాక్టర్గా నువ్వు చేసే సేవలు పైలోకంలో ఉండేవాడి ఆత్మశాంతికి నాంది అవుతుందమ్మా. నా మాట కాదనకమ్మా. అవునమ్మా, అవును. మా మావయ్య మాట కాదనలేక మళ్ళీ నేను ప్రాక్టీస్ మొదలుపెట్టాను. సారీ మాధురి గారు, ఏ ఆడపిల్ల జీవితంలోనూ జరగనటువంటి సంఘటన ఇంత చిన్న వయసులో మీ జీవితంలో జరిగింది. విధి మీ జీవితంతో ఆడుకుంది. మీ గతం ఇంత విషాదంగా ఉంటుందని తెలుసుంటే దాన్ని గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టేవాడే కాదు. ఐఎమ్ రియల్లీ సారీ. దాందే ఉంది, తెలుసుంటే మీరు అడిగేవారు కాదుగా. అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి అందులో కొన్ని ఇష్టమైనవి తిరిగి తీసుకోవటం ఆ దేవుడికి అలవాటేగా. నా జీవితంలోనూ అదే జరిగింది. ఉంటానండి. ఎక్స్క్యూజ్ మీ మాధురి. మోడుబారిపోయిందనుకున్న మీ జీవితంలోకి
తిరిగి వసంతం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే అది మిమ్మల్నే. ఏంటన్నయ్య అది? మాధురి రిజైన్ చేసి వెళ్ళిపోయింది. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నందుకు మీరెంత బాధపడుతున్నారో నేను అంతే బాధపడుతున్నాను. కానీ ఏం చేస్తాం, కొన్ని బాధలకు లాజిక్ ఉండదు. అవును. ఇంకేసుకోండి. మీరు కాదు, నాకు వేయండి. సారీ. మీరు వెళ్ళిపోతే మేమంతా ఏమైపోతాం సార్? చాలా హ్యాపీగా ఉంటాం సార్. రే వాసు, నేను లేని లోటు నీకు ఇప్పుడు తెలియదురా. రేపటి నుంచి హాస్పిటల్ అంతా హంస హంస అంటుంటే ఈ నరహంస వాల్యూ ఏంటో అప్పుడు తెలుస్తుంది. మీరు ఆఫ్రికాని ఎందుకు సార్ సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకంటే ఈయనకి అక్కడ 4 ఫాదర్స్ ఉన్నారు కాబట్టి. ఏంటి ఈయనకి 4 ఫాదర్సా? ఈయనకి 4 ఫాదర్స్ అంటే ఈయనకి 4 ఫాదర్స్ ఉన్నారని కాదు, ఈయన పూర్వీకులు అక్కడ ఉన్నారని. పూర్వమా వీకనే ఒకటే కదా. కరెక్టే. రే వాసు, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావురా. నీ హింస తట్టుకోలేకనే కదరా ఈ హంస ఆఫ్రికా పెడుతోంది. పైకి నవ్వుతున్నారు కానీ లోపల తిట్టుకున్నారు కదా. అరే, సార్, మీరు ఈ ఒక్కరోజు ఆగి రేపు వెళ్ళచ్చు కదా సార్? కుదరదు. ఈ చిత్రహింస వెళ్ళిపోతుందని వంశీకి ఫోన్ చేసి చెప్పేశాను. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? వీళ్ళందరూ ఏదో చెబితే బాగుండదు, సివిల్ అయ్యి. ఫ్లైట్ కు టైం అవుతుందనే విషయం చెవులో చెప్పాలా? ఓకే ఓకే ఓకే. డాక్టర్స్ అండ్ వైద్యాస్, పేషెంట్స్ అండ్ రోగులు, సిస్టర్స్ అండ్ నర్సెస్, సీ యూ. ఇదిగో, ఇదే లాంగ్వేజ్ ఆఫ్రికాలో కూడా మాట్లాడతావా? మాట్లాడితే ఏమవుద్దా? మేం కాబట్టి నీకు దండేసాం, అక్కడైతే నీ ఫోటోకి దండేసట. మాధురి, ఏటమ్మా అప్పుడే వచ్చేసావే? నేను ఉద్యోగం మానేసి వచ్చేసాను మావయ్య. ఉద్యోగం మానేశావా? ఉద్యోగం నచ్చలేదా? అక్కడ వాతావరణం నచ్చలేదా? సమాజంలో ఇమిడలేని నాకు నేనే నచ్చటం లేదు. నా వయసే నాకు శత్రువైంది. ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందంటే, ఏమ్మా ఆశ్చర్యపోతున్నావా? నువ్వు ట్రైన్లో వచ్చావు, అతను ఫ్లైట్లో వచ్చాడు. జరిగిందంతా నాకు చెప్పాడమ్మా. డాక్టర్ మాధురి కృష్ణగా నీకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని అతను తీసుకున్న నిర్ణయం నాకు నచ్చిందమ్మా. ఏంటి మావయ్య మీరు మాట్లాడేది? మాధురి, పాకెట్లో శాటిలైట్ పెట్టుకుని తిరిగే నేటి కార్పొరేట్ సమాజంలో మంచికి చెడుకి తేడాలు చెరిగిపోయి ప్రేమని కొత్త కరెన్సీ రూపంలో చూస్తున్న నేటి యువతలో ఇంకా మానవత్వం మిగులుందని తెలియజెప్పే ఒక మంచి మనిషి నీ తోడుకోరి ముందుకు రావడం నిజంగా నీ అదృష్టం అమ్మా. వద్దు మావయ్య, నాకే జీవితం చాలు. నాకు ఇంకే అదృష్టం అక్కర్లేదు, అక్కర్లేదు. మధు, హే మధు, ఇదిగో ఈ నవ్వే నాకు కావాలి. నీ నవ్వు నవ్వే పువ్వు. పువ్వు లాంటి నీ మోము ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నీ కళ్ళు లిల్లీ పువ్వు, ముక్కు మొగలి పువ్వు, చంప చామంతి పువ్వు, పెదాలు పొగడ పువ్వు. ఇన్ని పువ్వులు దాచుకున్న నా మాధురి ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఈ జ్ఞాపకాల వలయంలోంచే కదమ్మా నువ్వు బయటకు రాలేకపోతున్నది.